నేనా ఇంట్లో ఏం కూరగాయలు లేవు, అందుకే అమ్మమ్మ నాన్నమ్మ చేస్తారు కదా, అట్లా చింతపండు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జేపీ బ్లాగ్. ఎట్లా చేస్తారో చూపిస్తారా? ఏం లేదండి, నేను 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకొని 2 సార్లు కడిగిన, అందులో నార ఉంటే తీసేసి ఇట్లా గుజ్జులాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా గుజ్జులాగా ఉడికిన తర్వాత ఇది పక్కకు పెట్టుకొని, ఇదైతే గుజ్జులాగా అయ్యిందండి. ఇది నేను ఇప్పుడు పక్కకు పెట్టి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర, కొన్ని మెంతులు ఎక్కువ వేయద్దు, మెంతులు చేదవుతుంది, కొన్ని ధనియాలు, నువ్వులు వేసి డ్రైగా ఫ్రై చేస్తున్నా. ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే ఒట్టిమిర్చి వేసుకోవాలి. ఇది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. మా పిల్లలు ఎక్కువ తినారని నేను 10 ఒట్టిమిర్చి అట్లా వేసిన. మీరు నచ్చితే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇవి కూడా ఫ్రై చేయాలి. ఇవి కూడా గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టార్ట్. ఈ దినుసులన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ 2 సార్లు మిక్సీ పట్టినాక ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఇల్లేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టాలి. యాక్షన్. కడాయిలో నూనె వేసుకొని పోపు తీసి వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఒట్టిమిర్చి, కొన్ని ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేయాలి, కొన్ని కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగు వేసి పోపు రెడీ అయినాక ఈ పచ్చడి అల్లు వేసేయాలి. ఈ పోపు అంతా చల్లారినాక ఈ పోపు మొత్తం చల్లారినాకనే వేసుకోవాలి, లేకుంటే పచ్చడి అనేది నల్లగా అవుతుంది. ఇది ఎక్కువ పెట్టుకుంటే నెల రోజుల వరకు అయినా నిల్వ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇట్లా గాజు సీసాలకి ఎత్తుకోవాలి. ఓకే, నేను చేసింది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే పచ్చడి రెడీ అయింది. నేను ఇలా గాజు పింగాణి సీసాలో గాజు బౌల్లోకి తీసుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి.